వెల్కమ్ బ్యాక్. ఇక లోక్సభ సమావేశాలు నడుస్తున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. నువ్వు వెల్కమ్ బ్యాక్ అని అంటే నీకు ఇక్కడ నా ఫోన్
జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు 2024ను కూడా కేంద్ర మంత్రి మేఘవాల్ సభలో ప్రవేశపెట్టారు. మొత్తానికైతే జమిలీ జగడం అనేది ఒకటి మొత్తానికి ఏర్పడింది. జమిలీ ఎన్నికలను ప్రతిపక్షాలు వద్దంటూ దాన్ని తీసేయాలని చెప్పేసి, అది ఏమాత్రం భారతదేశంలో ఇది యూజ్ అవ్వదని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తుంటే, ఎన్డీఏ మద్దతుదారులు మాత్రము దానికి మద్దతు పలుకుతున్నారు. అంటే జమిలీ ఎన్నికలు జరగడం ద్వారా దేశంలో 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్స్ లాగా జరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆదాయం మిగిలిపోయే అవకాశం ఉంటుంది, సేవ్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే జమిలీ ఎన్నికల ద్వారా మాత్రం దేశంలో లోక్సభ అలాగనే అసెంబ్లీలకు కూడా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకటేసారి ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యంత్రాంగం, అధికార యంత్రాంగం, సిబ్బంది వీళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగనే దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఒకటేసారి జరగడం ద్వారా కొంత ఆర్థిక వనరులు కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని చెప్పేసి ఒక బ్రాడ్ మైండెడ్ ఆలోచన అయితే, మరోవైపు మాత్రం ఇందులో ఎలక్ట్రానిక్ ఈవీఎం కూడా మరి ట్యాంపరింగ్ కూడా జరిగిందంటూ కొంతకాలం క్రితం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ విధంగానే భారతదేశంలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూడా కొంత వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇలాంటి అనుమానం వ్యక్తమవుతున్న సమయంలో జమిలీ ఎన్నికలకు వెళ్తే మాత్రము ఇది తప్పనిసరిగా ఇబ్బంది కలిగించే చర్య అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దీన్ని బట్టి ప్రతిపక్షాలు జమిలీ ఎన్నికల బిల్లుని మరి వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికైతే పార్లమెంట్లో ఈరోజు లోక్సభ, ఉభయ సభల్లోని లోక్సభలో మాత్రము ఈరోజు బిల్లును ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ కొత్త పార్లమెంట్లో ఈ యొక్క పద్ధతిని తీసుకొచ్చారు. జమిలీ బిల్లు ప్రవేశపెట్టడం, అలాగనే జేపీసీకి పంపడం కూడా జరిగింది. బిల్లుకు అనుకూలంగా 220 మంది ఓటింగ్ చేశారు. వ్యతిరేకంగా 149 మంది ఓట్ వేశారు. సో మొత్తానికైతే దాని తర్వాత సాంకేతిక సమస్య ఉన్న చోట్ల స్లిప్పులు కూడా పంపిణీ చేశారు. అలాగనే జమిలీ బిల్లును జేపీసీకి కూడా మా కేంద్ర మంత్రి మేఘవాల్ పంపించడానికి ప్రతిపాదన కూడా చేశారు. అలాగనే జేపీసీకి పంపడంపై డివిజన్ విపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. డివిజన్కు అనుమతించిన, అంటే స్పీకర్ ఓం బిర్లా అయితే డివిజన్కి పంపించడానికి, జేపీసీకి పంపించడానికి కూడా ఆయన ఓకే చెప్పేశారు. మొత్తానికైతే కొత్త పార్లమెంట్లో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఈ జమిలీ బిల్లు ప్రవేశపెట్టి దానికి సంబంధించిన ఓటింగ్ విధానాన్ని తంతును పూర్తి చేశారు. బిల్లుకు అనుకూలంగా 120 మంది ఓటింగ్ వేశారు. అలాగనే దాదాపు అంటే 361 మంది ఓటు వేస్తే, అనుకూలంగా ఓటేస్తే ఈ బిల్ పాస్ అవుతుంది. అయితే ప్రస్తుతం చూపిస్తున్న లెక్కల ప్రకారం అయితే 220 మంది ఓటేశారు. 149 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే మొట్టమొదటిసారిగా కొత్త పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చేసి, అంటే ఈవీఎం ద్వారా అక్కడ ఓట్లు నమోదు చేశారు. ఆ తర్వాత అంటే దీన్ని బట్టి చూస్తుంటే మొన్న మహారాష్ట్రలో, జార్ఖండ్లో జరిగిన ఎన్నికల్లోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లోనూ, అలాగనే యావత్ భారతదేశంలో మొత్తం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఈవీఎం మీద కూడా కొంత వ్యతిరేకత అనేది వచ్చింది. అంటే 4వ విడత నాటికి దాదాపు 1,50,00,000 ఓట్లు ఎక్సెస్గా వచ్చింది అన్నట్టుగా, అంటే పోలింగ్ అయినప్పుడు నమోదైన ఓట్లకును తర్వాత తేడా చాలా కనబడుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అలాగనే మేధావులు కూడా దాని మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలైన ఓట్లకును లెక్కింపు తర్వాత వచ్చిన ఓట్లకు దాదాపు 49 లక్షల ఓట్లు తేడా వచ్చింది. అలాగనే మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తే దాదాపు పోలైన ఎన్నికలకును తర్వాత లెక్కింపు రోజు వచ్చిన లెక్కకు తేడా 76 లక్షల ఓట్లు.
ఈ విధంగా హర్యానాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అదే జరిగింది. అలాగనే జార్ఖండ్లో కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల ఓట్ల వరకు కూడా అక్కడ ఎక్కువగా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ అక్కడ ఇండియా కూటమి అక్కడ గెలుచుకుంది. అక్కడ శిబు సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే మొత్తానికైతే ఇలాంటి సమస్యలు భారతదేశంలో సమస్యలు ఈ అనుమానాలు ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్తే ఇదొక మళ్ళీ ఇది రిపీట్ అయి రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉండే అవకాశం ఉంటుందని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కానీ, ఇటు రాజకీయ ప్రముఖులు కానీ, అలాగనే ఇండియా కూటమి నాయకులు కానీ, మేధావులు కానీ. సో చాలామంది దీని మీద కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తుంటే మాత్రము ఆర్థికంగా కొంత వెసులుబాటు అయితే లభిస్తుంది. అలాగనే ఒకటేసారి ఎన్నికలు జరగటం ద్వారా పదే మరి ఏడాదిలో 1-2 సార్లు ఎక్కడో చోట ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంది. సో ఆ అలాంటి సమస్య లేకుండా ఒకటేసారి ఎన్నికలు జరిగితే, అసెంబ్లీ అండ్ పార్లమెంట్కి ఒకటేసారి ఎన్నికలు జరిగితే ఇది యంత్రాంగం కూడా, అంటే అధికార యంత్రాంగం కూడా, సిబ్బంది కూడా సమకూర్చుకోవడానికి అంటే వాళ్ళకి పదే ఈ ఎలక్షన్స్ డ్యూటీకి పంపించకుండా, ఇబ్బంది కలిగించకుండా చేయవచ్చని కూడా ఒక భావన ఉంది. అయితే మరోవైపు మాత్రము ఒకవేళ ఎన్నికల సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, మిలిటరీ ఇలా అందరూ కూడా ఎట్ ఏ టైం ఎలక్షన్ జరిగినప్పుడు సమకూర్చడం, అంటే జనాల్ని సమకూర్చడము అనేది కొంత ఇబ్బంది అవుతుందని కూడా మరోవైపు అనుమానం, అంటే ఈ ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే స్పీకర్ ఓం బిర్లా మాత్రము జేపీసీ డివిజన్కు ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ని అక్కడ పరిశీలన కోసం పంపించారు కేంద్ర మంత్రి మేఘవాల్ సారథ్యంలో. సో కేంద్ర మంత్రి మేఘవాల్ ఈ యొక్క జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే ప్రతిపక్షాలు, అంటే ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలు దాదాపు 15 పార్టీలు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. ఇందుకు గాను పార్లమెంట్ నుంచి మరి ఇండియా కూటమి నేతలు ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ సమయం కాదు, అసలు ఇది జమిలీ ఎన్నికలు అనేది అవసరమే లేదు మన దేశానికి అని చెప్పేసి కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ భిన్న సంస్కృతులు, భిన్న మతాలు అలాగా అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి కొన్ని బీజేపీ అలాగనే ఎన్డీఏ కూటమి చేస్తున్న పోకడలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో రాబోయే రోజుల్లో ఇది మైనారిటీ వ్యతిరేక దేశంగాను, క్రైస్తవ వ్యతిరేక దేశంగాను, ముస్లిం వ్యతిరేక దేశంగాను ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా కొంత చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా చూస్తుంటే కొన్ని మీడియా ఛానళ్ళు, మీడియా అధినేతలు కూడా, జర్నలిస్టులు కూడా, మరి పేరున్న జర్నలిస్టులు కూడా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ 3వ విడత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్లోనే మైనారిటీల మీద దమనకాండ చేయడం అనేది చూస్తున్నామని, అలాగనే ఎట్ ప్రజెంట్ మనం ప్రస్తుతం గతంలో కేవలం కాశ్మీర్లోనే ఈ హిందూ ముస్లిం గొడవలు జరుగుతుండేవి అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం. గత 2 సంవత్సరముల నుంచి, అంటే దాదాపు సంవత్సరంన్నర నుంచి మరి మణిపూర్, నార్త్ ఈస్ట్ ప్రాంతమైన మణిపూర్, అది మనకు మయన్మార్ దేశానికి సరిహద్దులో ఉంది. ఇటు బంగ్లాదేశ్, అటు మయన్మార్, చైనా ఆయా ప్రాంతాలకు, భూటాన్ ప్రాంతాలకు దగ్గరలో ఉండే మణిపూర్ రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ మైతేయులకు, అలాగనే కుకీ తెగ ప్రజలకు, అక్కడ జోయ్ పీపుల్ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య దాదాపు అక్కడ మైతేయులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అక్కడ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడో కుగ్రామాల్లో నివాసం ఉంటూ కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని, ట్రైబల్స్ని కొట్టడము, ఆడవాళ్లపై హింసకు పాల్పడటము, రేప్కు గురి చేయడము, ఇలాంటివి ఈవెన్ కళ్ళారా మనం
వీడియోల ద్వారా కూడా మనం చూసాము. ఎంతో భయంకరమైన పరిస్థితి అక్కడ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంది, మరి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళాలని కూడా ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా ప్రధానమంత్రి అక్కడ ఎందుకు వెళ్ళడం లేదు అనేది కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే అక్కడ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అక్కడ 2 సార్లు వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి ప్రభుత్వం ఆయన రాకను అక్కడ అడ్డుకుంది. పోలీసు పికెటింగ్ పెట్టేసి ఆయన్ని రానికుండా చేశారు. అయితే దాదాపు ఇప్పటికే 160 మందికి పైగా కుకీ తెగవాళ్ళు, జోయ్ తెగవాళ్ళు అక్కడ మైతేయుల దాడిలో చనిపోయినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా దాదాపు 30కి పైగా మైతేయి ప్రజలు కూడా అక్కడ జాయ్ అండ్ కుకీ తెగలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసి చంపేశారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంతేకాదు, మైతేయులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతంలో 2 రోజుల క్రితం దినసరి కూలీగా బ్రతుకు కోసం వెళ్ళిన బీహార్ వ్యక్తులు కూడా అక్కడ వాళ్ళ మీద కూడా పెట్రోల్ పోసి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా అక్కడ చనిపోయారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు పరిస్థితి బాగుండే लगी हुई बड़ी स्किन में आप मिलान कर सकते हैं. अगर मिलान में सही नहीं होता है और आपको कुछ करेक्शन करना है एब्सेंट में या मतदान में, तो ही आप पर्ची मांगे और तो ही पर्ची से मतदान में करेक्शन करें. शुद्धि के अध्ययन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198. बहुमत के पक्ष में मतदान हुआ. बहुमत प्रस्ताव के पक्ष में हाँ. माननीय मंत्री जी, अब विधेयक को पुनः स्थापित करें. Honorable Speaker Sir, with your permission, the Constitution's 129 Amendment Bill 2024, I introduce the bill. Item number 19. Honorable Speaker Sir, मैं पढ़ूंगा. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में. मंत्री जी विधेयक को पुनर्स्थापित करें. Honorable Speaker Sir, with your permission, I introduce the Union Territories Law Amendment Bill 2024. I introduce the bill, sir. Thank you. सभा की कार्रवाई आज 3 बजे तक के लिए स्थगित की जाती है.